హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతా ఉన్నాను, అలాగే నా యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది అనేసి మీకు చిన్న వీడియోలు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం యూట్యూబ్ కోసం ఓవర్ డబ్బులు ఖర్చు పెట్టాలా, లేకపోతే ఉండే వాటిల్లో అడ్జస్ట్ చేసుకోవాలా అనేసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి. మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా చేయాలని కూడా మీకు చెప్తాను. అలాగే ఎవరిన కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేయండి అనేసి ఎందుకు చెప్తానంటే, యూట్యూబ్లో లైఫ్ ఇచ్చేదంటే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేసినారంటే చాలా మందికి ఆ వీడియో రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఆ మానిటైజేషన్ అయ్యేదానికి నేనేమేమి ప్రాసెస్ చేశాను అన్నీ చాలా స్వీట్ అండ్ స్లోగా చెప్తాను. మీకు పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఎక్కడ అనేసి. వీడియో ఫుల్ వర్క్ చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ నేనేం చేశాను అంటే, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదానికి మన దగ్గర మైక్ లేదు, ఏం లేదు. జస్ట్ నా దగ్గర ఐఫోన్ మాత్రం ఉంది. ఐఫోన్ ఉంటే అసలు మనం స్టార్ట్ చేయాలని కూడా స్టార్ట్ చేయలేదు. ఏదో వినాయక చవితి వచ్చింది, వినాయక చవితి హడావిడిలో 1 year అయింది వినాయక చవితికి, అందుకోసం అనేసి ఈ వీడియో చేస్తాను. 1 year అయింది కదా, 1 yearలో ఏదో హడావిడిగా చేస్తా అన్నప్పుడు, ఏదో డెకరేషన్ చేస్తా అన్నప్పుడు సరే యూట్యూబ్ చేద్దాము అనేసి. మామూలుగా యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ వీడియోని అప్లోడ్ చేసినది వచ్చి ఫస్ట్ నేను వినాయక చవితి వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆ వినాయకుడు ఆశీస్సులతో ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చేకొనికి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయ్యాక ఫస్ట్ నేను షార్ట్స్ని నమ్ముకున్నాను. షార్ట్స్ నమ్ముకోవడం వల్ల నాకు షార్ట్స్ 1 crore అంటే 10 million అవ్వాలి. 10 million అయ్యేదానికి చాలా కష్టం. ఎందుకంటే మనదేమో అంత ఫేమస్ ప్లేస్ కాదు, మనకి యాక్టింగ్ రాదు, మనకి పాటలు రావు, డ్యాన్సులు రావు, అవేమి రావు. పైగా లేడీస్ అయితే కొంచెము గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఛానల్కి, అబ్బాయిలకైతే గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. సరే అనేసి నేను ట్రై చేస్తాను. ఒక్కరోజు కూడా ఆపకుండా ప్రతిరోజు ప్రజెంట్ మనము స్కూల్కి పోతే 80% మనకు అటెండెన్స్ ఎలా ఉండాలో అదేవిధంగా 80% నేను ప్రతిరోజు నాకు వీలైనప్పుడంతా టైం చూసుకున్నప్పుడంతా, టైం దొరికినప్పుడంతా నేను ఏదో ఒక వీడియో నాకు సంబంధించి కానీ, ఏదో ఒక రిమిక్ వీడియో కానీ, లేకపోతే ఏదో ఒకటి నేను అప్లోడ్ అయితే చేస్తూ వచ్చాను. మళ్ళీ మన రామ మందిరం ఓపెన్ అయినప్పుడు అప్పుడు ఒక వీడియో చేశాను. ఆ వీడియోతో మనకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వాచ్ టైం కూడా పెరిగింది. మనకు 3000 అవర్స్ వచ్చింది. అప్పుడు మనకు తెలియదు అసలు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే చాలు మనకు మానిటైజేషన్ అయిపోతుంది అనేసి నేను అనుకుంటా ఉన్నాను. కానీ వాచ్ టైం కూడా పెరిగింది. అప్పుడు మనకు చాలు అనేసి అనుకుంటాం. కానీ ఒక్కొక్క స్టెప్ మనం యూట్యూబ్లో ముందరికి వెళ్తూ ఉంటేనే మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ స్టెప్ ప్రకారమే నేను ఫాలో అయ్యి మనకు తెలియదు కదా, దానికోసం అనేసి మళ్ళీ ఇప్పుడు కూడా నాకు యూట్యూబ్లో చాలా తెలియదు. నేను కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఛానల్లో డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకే అన్నీ తెలుసు అనేది నేను ఎప్పుడు మీకు చెప్పను. ఎందుకంటే నాకు అసలు తెలియదు ఎలాగా ఏం చేయాలనేసి. ఏదో యూట్యూబ్ జరుగుతా ఉంది. మళ్ళీ నేను ఆలోచిస్తాను, షార్ట్స్ పోవట్లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. సినిమాలు రివీల్ చేస్తాను, అన్నీ చేస్తాను. మహా అయితే 50 మంది చూసేది చాలా గగనం అసలు. ఎందుకంటే దాదాపు 100 నుంచి 200 మంది ఆల్రెడీ పాతుకుపోయింటారు అంటే అసలు ఫస్ట్ నుంచి వాళ్ళు ఎప్పుడో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉండి వాళ్ళంతా మంచి డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ మంచి యూట్యూబర్స్ అయినారు, మంచి రివ్యూవర్స్ అయినారు. అలాగే కొంచెము ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమైపోయిందంటే, ఒక 5 నిమిషాలు చెప్పాల్సిన వీడియోని 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ల్యాగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ ల్యాగ్ చేసేది లేకుండా మనం ఎలా ఉంటుందనేసి నేను కొత్తగా ట్రై చేస్తాను. ఎందుకంటే ఫస్ట్తో వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు మాత్రమే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే 20 నిమిషాలు, 25 నిమిషాలు ల్యాగ్ చేసి ఏదో జనాలు చూస్తూ ఉంటారు కదా, మన ఫేస్ ఫేమస్ అయింది కదా, చూస్తూ ఉంటారు కదా అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. దానికోసం అనేసి నేను ఈ ఈ విధంగా తక్కువ నిమిషంలో బిగ్ బాస్ రివీల్ కానీ ఈ విధానం చెప్దాం అనేసి అనుకుంటాను. బిగ్ బాస్ వచ్చే వరకు ఏం చేయాలి, బిగ్ బాస్ సెప్టెంబర్లో వస్తుంది కదా, బిగ్ బాస్ వచ్చే వరకు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ సీరియల్ రివీల్ చేద్దాము ఎలా ఉంటుంది, సినిమాలు రివీల్ పోవట్లేదు, సీరియల్ రివీల్ చేద్దాం అనేసి కొన్ని సీరియల్ రివీల్ అయితే చూశాను. కొన్ని సీరియల్ రివీల్ చూస్తే ఏమైందంటే ప్రాబ్లము, అక్కడ సీరియల్ పోతా ఉంటే వెనకాల ఫోటోలు బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసుకుంటూ వాళ్ళు వీడియోలు అంతా ప్లే చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే కాపీ రైట్స్ వస్తాయనేసి నాకు కనీసం యూట్యూబ్ అన్నాక ఒక 20% అన్న నాలెడ్జ్ ఉంటుంది కదా. ఆ విధంగా మనం అంతా చేయకూడదు. మనం ఏం చేసినా కానీ మన ఫేస్ చూపించి మనం జెన్యున్ కంటెంట్ ఇవ్వాలి అనేసి నేను ఆలోచించి ఒకసారి రివీల్ చేద్దాం. ఇప్పుడు మనకు సినిమాలు ఎలా చేస్తామో అదేవిధంగా సీరియల్ రివీల్ చేద్దాం అనేసి రివ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1 month వరకు నాకు గ్రోత్ అంత లేదు అంటే 150 వ్యూస్, 200 వ్యూస్. మహా అయితే ఏదైనా మంచి హ్యాష్ ట్యాగ్ ఉండి మంచి తమ్నెయిల్ ఏదైనా పెట్టింటే దానికి మహా అయితే ఒక 300 పోయేటివి. 300 పోయేటివి. ఒక 1000 వ్యూస్ వచ్చేంత వరకు చాలా కష్టపడ్డాను. మామూలు కష్టం కాదు, చాలా కష్టపడ్డాను. ఇంకోటి ఏమంటే నేను
షార్ట్స్లో వీటిలో అంతా పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సీరియల్ని రివ్యూ చేసేది పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేస్తే అప్పుడు సబ్స్క్రైబర్లు వస్తారు. సబ్స్క్రైబర్లు వచ్చినారంటే కూడా మనకేమవుతుందంటే ఆ షార్ట్స్ దగ్గరే నిలిచిపోతారు ఆ సబ్స్క్రైబర్లు. ఇప్పుడు షార్ట్స్ అనేది నేను కంప్లీట్గా రీమిక్స్ పెట్టేశాను. నా పెద్ద వీడియోస్ అన్నీ కంప్లీట్గా నేను బిగ్ బాస్ రివ్యూ చేస్తే బిగ్ బాస్ రివ్యూ, సీరియల్ రివ్యూ చేస్తే సీరియల్ రివ్యూ, అలాగే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా జరిగిందంటే దాని బ్లాగ్ సంబంధించి పెద్ద వీడియో మాత్రం చేస్తాను, కానీ షార్ట్స్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా డిఫరెన్స్ అయిపోతుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ వాళ్ళకి ఆ నోటిఫికేషన్ పోతుంది. ఆ నోటిఫికేషన్ పోయినప్పుడు వాళ్ళు అది ఓపెన్ చేయరు. ఓపెన్ చేయకపోతే ఊరికే మనకు అది ఏమంటారు, మనకి ఇంప్రెషన్ రేట్ తగ్గిపోతుంది. ఇప్పుడు నా ఛానల్లో ఇంప్రెషన్ రేటు మినిమము 10 to 15 ఉంటుంది. ఆ సీరియల్ రివ్యూ చూసుకున్నా 10 to 15 ఉంటుంది. ఎందుకంటే సీరియల్ రివ్యూ చేసేవాళ్ళు ఏదేదో కహానీలు చెప్తారు. మనము ఎపిసోడ్లో ఏం జరిగిందో ఆ రివ్యూ మాత్రమే చెప్తాను కాబట్టి మీకు అందుకే జనాలకు నచ్చింది. ఇప్పుడు 1000 మంది చూసినా కానీ ఒక 5000 మందికి పోయిందంటే 1000 మంది చూస్తూ ఉంటారు. 1000 మంది చూసినా కానీ నాకు 20% ఇంప్రెషన్ రేట్ వస్తుంది. ఇంప్రెషన్ రేట్ మంచిగా ఉంటే డబ్బులు మంచిగా వస్తుంది. అలాగే లైక్ చేస్తే మీరు ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే సీరియల్ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ చూడాలి ఏమనేసి. దానికోసం మీరు లైక్ చేశారంటే చాలా మందికి రీచ్ అవుతుంది. రీచ్ అయిందంటే వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగే మనకి రీచ్ కూడా పెరుగుతుంది. దానికోసం అని చెప్తాను నేను. అలాగే మనం యూట్యూబ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది నా యూట్యూబ్ లైఫ్ మళ్ళీ అయిన తర్వాత నేను మధ్యలో ఏం చేశాను అంటే షార్ట్స్ 1 month 2 months గ్యాప్ ఇచ్చేసాను. అసలు పెద్ద వీడియోలు పోవట్లేదు, పెద్ద వీడియోలో మనకు లైఫ్ అనేసి నేను గ్యాప్ ఇచ్చాను. అది నేను చేసిన మిస్టేక్ అది. ఆ మిస్టేక్ మళ్ళీ మీరు చేయొద్దండి. మీరు ఏదైతే కంటెంట్ నమ్ముకుంటారో ఆ కంటెంట్ ఫాలో అవుతానండి. ఆ కంటెంట్ ఫాలో అవుతున్నారంటే రోజుకి ఎట్లేదన్నా సరే 50 సబ్స్క్రైబర్లు వస్తారు. ఒకవేళ మంచి వీడియోస్ కనిపడినాయంటే 100 సబ్స్క్రైబర్లు కూడా వస్తారు. దానికోసం అనేసి మీరు షార్ట్స్ ఏదైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతాంటారో ఆ షార్ట్స్ని అలాగే ఫాలో అవ్వండి. అలాగే పెద్ద వీడియోలు ఏ కంటెంట్ అయితే పెట్టినారో అదే కంటెంట్ పెట్టండి, వేరే కంటెంట్ అయితే మార్చొద్దండి. ఇప్పుడు నేను బిగ్ బాస్ వీడియోలు చేసేటప్పుడు కూడా నాకు 1 week అయింది కదా. 1 week నుంచి ఫస్ట్ 10 మంది చూస్తే చాలా కష్టంగా ఉంది. 10 మంది చూస్తే 1 week నుంచి ఇప్పుడు 50 మంది చూసే అంతకైంది. నెక్స్ట్ వీక్ 100 members అవుతారు. అలాగే ఇప్పుడు యూట్యూబ్లో ఏమైపోయిందంటే సిస్టము, బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్లో లక్షలు సంపాదించవచ్చు అనేసి వీడియోలు పెడతా ఉంటారు. పెద్ద పెద్ద వీడియోలు పెడతా ఉంటారు కదా. అందుకోసం అనేసి మనం చేద్దాం అనేసి స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేసినారంటే ఫస్ట్ మీరు చూసుకున్నారంటే ఫస్ట్ 2-3 ఎపిసోడ్లకి ఓ అని జనాలు బిగ్ బాస్ రివ్యూ అనేసి యాడ్ చూసిన అదే ఉంది. ఇప్పుడు చూడండి 50% తగ్గిపోయారు. ఇంకా 2 వారాలు 3 వారాలు పోతే జెన్యున్గా ఉండేవాళ్ళు 10 మంది కూడా ఉంటారు. అందుకోసం అనేసి మీరు ఎందుకురా అంటే మీరు జెన్యున్గా ఉంటారు అంటున్నాను. ఇప్పుడు వాళ్ళ ఛానల్లో బిగ్ బాస్ రివ్యూ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ చూడాలి, రివ్యూ చేయాలి, అవన్నీ చేయాలి, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి, అసలు ఎవరిది తప్పు ఎవరిది రాంగో చెప్పాలి, అవన్నీ చెప్పాలంటే చాలా మైండ్ ఉండాలి, మైండ్ యూస్ చేయాలి. మామూలుగా వచ్చి మామూలు మైండ్ ఉంటే అది సరిపోదు. మామూలుగా అందుకోసం అనేసి చాలామంది ఆగిపోతారు. ఏదో సాధించేద్దాం వీస్ వచ్చేస్తాయి అనుకుంటారు, కానీ వీస్ రావు. నాకు ఈ ఎపిసోడ్ అయిపోయే లోపల అంటే 100 days అయిపోయే లోపల 10,000 వ్యూస్ వస్తే కూడా చాలు అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ సంవత్సరం నేను మొదలు పెట్టిన అంతే, అది లాస్ట్ వరకు నాకు నెక్స్ట్ ఇయర్కి నాకు ఉపయోగపడితే అది చాలు అనుకుంటాను. ఎందుకంటే ఈ సంవత్సరం నేనేమి డెవలప్ అయిపోవాలని లేదు, ఏం లేదు. నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అందుకని బిగ్ బాస్ రివ్యూలు ఎవరికైనా కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సీరియల్ మీకు ఏ సీరియల్ రివ్యూ కావాలనేసి చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్. అసలు మామూలుగా ఎంతమంది ఉంటారంటే అసలు లెక్కలేనంతమంది ఉంటారు. 3,000 5,000 వ్యూస్ కూడా వచ్చినాయి ఒక్కొక్క వీడియోకి. ఆ వీడియోకి డబ్బులు అవన్నీ కూడా నేను చెప్తాను మీకు. ఒక 1000 వ్యూస్ వస్తే ఎంత వస్తుంది, అలాగే షార్ట్స్కి 1000 వ్యూస్ వస్తే ఎంత వస్తుంది, 1 lakh వస్తే ఎంత వస్తుంది అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు మనం ఐటమ్స్కి వచ్చేసినా అంటే నేను యూట్యూబ్లో ఏమేమి చేసినాను, ఏమేమి కొనుక్కున్నాను అనేసి ఐటమ్స్కి వచ్చేసినా అంటే నేను యూట్యూబ్కి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన అమౌంట్ ఏమైనా ఉందంటే 2,100 రూపాయలు ఖర్చు పెట్టినా అండి. 2,100 రూపాయలతోనే నేను 1 year నుంచి యూట్యూబ్ చేస్తాను. 2,100 రూపాయలు కూడా నేను స్టార్టింగ్లో ఖర్చు పెట్టలేదు. నేను జస్ట్ ఇప్పుడు మాత్రం ఖర్చు పెడతాను. ఇప్పుడు కూడా ఒక 3 months బ్యాక్ అమెజాన్లో అది కూడా నేను ఈఎంఐ ఆప్షన్లో తీసుకున్నాను. ఎందుకంటే యూట్యూబ్ నుంచి డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బునే కడదామనేసి అనుకున్నాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏమంటే ఒక సీరియల్ని పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆ సీరియల్ సడన్గా క్లోజ్ చేసేస్తారు. దానివల్ల నాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ కొంచెం బిజీ వర్క్. ఎందుకంటే యూట్యూబ్ అనేది మహా అయితే 1000 మంది చూస్తున్నారంటే 20 రూపాయలు వస్తుందండి. 1000 మంది చూస్తున్నారు అంట నా వీడియోని 1000 మంది ఒక రోజులో చూస్తున్నారంటే 20 రూపాయలు వస్తుంది. 20 రూపాయలతో నేనేం చేసుకోగలను చెప్పండి. దానికోసం అనేసి నేను కూడా నాకు బతికేదానికి తినేదానికి కావాలి కదా. యూట్యూబ్ని ఒకటే నమ్ముకుంటే కుదరదు కదా. అందుకోసం నా పనులు నేను చేసుకుంటా. దాంతోపాటు యూట్యూబ్ ఎప్పుడైతే నేను ఖాళీగా ఉంటాను, ఇంటికి వచ్చినప్పుడు లంచ్ చేసేదానికి కానీ, ఈవినింగ్ టైంలో కానీ, ఎప్పుడన్నా మార్నింగ్ ఆఫీస్ వర్క్ వెళ్ళేటప్పుడు నా పని నేను చేసుకొని ఒక 5 నిమిషాలు వీడియో రికార్డింగ్ చేసుకొని ఆ పని కాడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియోని ఎడిట్ చేసుకొని థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకొని మళ్ళీ వీడియో అప్లోడ్ చేసుకుంటాను. ఆ విధంగా చేసుకుంటా ఉన్నాను కాబట్టి నాకు
ఏదో జరుగుతూ ఉంది. నేను యూట్యూబ్ పైన కూర్చోంటే ఇంకా బాగుండేదేమో, కానీ యూట్యూబ్ పైన కూర్చుంటే మన లైఫ్ జరిగేది కూడా చూసుకోవాలి కదా. మన లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు బాడీకి కట్టాలి, అన్నీ కట్టాలి. నేను బెంగళూరులో ఉండేది, బాడీకి కట్టాలి, మనం తినాలి, అన్నీ చేయాలి కదా. మినిమం ఖర్చులన్నీ ఉంటాయి కదా. ఆ ఖర్చులన్నా మనకు కావాలి కాబట్టి యూట్యూబ్ పైన ఒక్కదానిపైన నేను స్పెండ్ చేయలేను. అలా అందుకోసమే నేను బిగ్ బాస్ కూడా నేను ఎక్కువ లైవ్ చూడట్లేదు. ఓన్లీ ఎపిసోడ్ ఏముందో ఎపిసోడ్ రివ్యూ మాత్రమే చెప్తాను. అలాగే నేను ఫస్ట్ వాడిన ఎక్విప్మెంట్ ఏమైనా ఉందంటే అది నా ఐఫోన్ అనేది నా డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ని నేను 2 years ముందే తెచ్చుకున్నాను. ఐఫోన్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే మంచి వీడియో క్వాలిటీ కానీ అన్నిటికీ మంచి హెల్ప్ చేసింది. అసలు నేను ఏం పని చేస్తాను అనేసి అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను పెయింటింగ్ కాంట్రాక్టర్ని, అలాగే సివిల్లో 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను ఐఫోన్ కొనుక్కోవాలనేసి, ఎందుకంటే ఒక రెస్పెక్ట్, ఒక ఇది నాకు ఒక ఇది నేమ్ రావాలనుకుంటే ఐఫోన్ నాకు నచ్చింది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఐఫోన్ వాడాలి అనేసి ఉంది. అందుకోసం ఐఫోన్ కొనుక్కున్న తర్వాత 1 year తర్వాత ఆ వినాయకుడి దయతో నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను. యూట్యూబ్ ఛానల్ మనం మొదలుపెట్టాము. అలాగే ఫస్ట్ ఈ మైక్ చూపించాలి. మైక్ కన్నా ముందు నేను మైక్ ఫస్ట్ కొనుక్కోలేదు. జస్ట్ నేను మామూలుగా క్యాజువల్గా యూట్యూబ్లో ఎక్కడన్నా పోయినప్పుడు వీడియోలు తీసుకొని అది వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అవే చేస్తాను. అవి చేస్తాను కానీ సపోర్ట్ చేస్తాను జనాలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అందరికీ రుణపడి ఉంటాను. సరే అని షార్ట్సే కాబట్టి షార్ట్స్కి ఏం అంత అవసరం లేకుండా ఉంది, మైక్ పెట్టుకోవాల్సినంత అవసరం లేకుండా ఉంది. పెద్ద వీడియోస్ నేను ఎక్కడ వాయిస్ ఓవరు నేను డైరెక్ట్గా మాట్లాడింది ఎక్కడా లేదు. ఎందుకంటే మనకు అంత మనం అంత వ్లాగ్స్ చేసే అంత రేంజ్కి ఇంకా ఎదగలేదు కాబట్టి. ఎందుకంటే మన ఛానల్ 50 మంది 100 మంది వస్తారు కాబట్టి. ఇప్పుడు నేను వ్లాగ్స్ చేయొచ్చు, ఫ్యామిలీ వ్లాగ్స్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఎందుకంటే నాకు ఒక రోజుకి 3-4 వీడియోలు వస్తాయి. సీరియల్ రివ్యూలు కానీ, బిగ్ బాస్ రివ్యూలు కానీ, ఇవన్నీ ఒక రోజుకి 3-4 రివ్యూలు వస్తాయి. నేను ఈ వీడియోని ఎప్పుడో చేసిండాల్సింది, కానీ ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే మనకు అదే ఇప్పుడు 3-4 వీడియోలు వస్తున్నాయి. ఎందుకు చెప్పండి, మనకు అది వేరే పెట్టి డిస్టర్బ్ చేసేది ఎందుకు అనేసి చేయట్లేదు. ఫస్ట్ నేను పెయింటింగ్ చేస్తానని చెప్పాను కదా. పెయింటింగ్ చేస్తాను అంటే ఫస్ట్ ఈ బొక్కెట్తో నేను స్టార్ట్ చేశాను అండి. ఈ బొక్కెట్తో నేను స్టార్ట్ చేశాను. బొక్కెట్తో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఒక నిమిషం ఫోటో తీసుకుని, బొక్కెట్తో నేను స్టార్ట్ చేశాను అండి. బొక్కెట్ని నేను రివ్యూ స్టార్ట్ చేసినప్పుడు బొక్కెట్ పెట్టుకొని దానిపైన ఒక అడ్డం పెట్టుకొని అక్కడి నుంచి నేను వీడియో మొదలుపెట్టిన తర్వాత అక్కడ సౌండ్ క్లారిటీ రావట్లేదు అనేసి కొంతమంది కామెంట్ చేశారు. సౌండ్ క్లారిటీ రావట్లేదు ఎందుకంటే అప్పుడు 100 మంది చూస్తూ ఉండేవాళ్ళు, 100 మంది నుంచి 150 మంది చూస్తూ ఉంటారు వాళ్ళు. సౌండ్ క్లారిటీ రావట్లేదు అనేసి అప్పుడు చెప్పారు. అప్పుడు చెప్పిన తర్వాత సరే అనేసి నాకు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్కి సంబంధించి ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇయర్ బడ్స్ని నేను పెట్టుకొని చూస్తాను. ఇయర్ బడ్స్ని పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తాను. అప్పుడు కూడా సరే అనేసి క్లారిటీ రావట్లేదు, ఈ ఇయర్ బడ్స్ వల్ల కొంచెము క్లారిటీ రావట్లేదు, డిస్టర్బెన్స్ అవుతా ఉంది అనేసి మళ్ళీ ఆలోచించి ఏం చేయాలబ్బా, ఎట్ట చేయాలబ్బా అనేసి ప్రతి ఒక్కరు మళ్ళీ 200 నుంచి 300 వీడియో రీచ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. సార్ మీ వాయిస్ కొంచెం లోగా ఉంది, మీ వాయిస్ కొంచెం బాగుంటుంది అనేసి. సరేలే, మనకు ఏదో ఇప్పుడు 1000 hours ఉన్నాయి అప్పటికి, నేను ఈ మైక్ కొనేటప్పటికి కరెక్ట్ 1 monthలో మళ్ళీ ఇంకో 15 daysలో 1000 hours అయింది. 15 daysలో 2000 hours అయిపోయింది. కరెక్ట్గా 2 monthsలో మన ఛానల్ అయితే కంప్లీట్గా మానిటైజ్ చేసినాను. నేను అనుకున్నాను 4000 hours ఎప్పుడో నాయన వచ్చేది దేవుడా అనేసి అనుకున్నాను. ఇప్పుడు కూడా నేను $100 కోసం వెయిట్ చేస్తాను. $100 వచ్చిన తర్వాత మీకు మెసేజ్ చేస్తాను ఖచ్చితంగా. ఇదే విధంగా వీడియో చేస్తాను. గూగుల్ పిన్ నుంచి వచ్చింది, ఆ గూగుల్ పిన్ కూడా మీకు ఒక వీడియో చేస్తాను, స్పెషల్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఎక్విప్మెంట్స్ మన యూట్యూబ్కి ఉండాలంటే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. మైక్ కొనుక్కోండి, ఒక స్టాండ్ కొనుక్కోండి. ఎందుకంటే నాలాగా ప్రతిసారి పెయింట్ బకెట్లు అయితే మీకు దొరకవు కదా. ఎందుకంటే నేను పెయింట్ పని చేస్తాను కాబట్టి నా దగ్గర పెయింట్ బకెట్లు ఉన్నాయి కాబట్టి నేను పెయింట్ బకెట్ పెట్టుకొని నేను కూర్చొని రివ్యూ చేసేవాడిని. ఇప్పుడు స్టాండ్ తీసుకున్న తర్వాత కూడా కూర్చొని చేసేవాడిని, కానీ కొంచెం బాగుంటుంది కదా నిల్చుకొని చేస్తే అనేసి నేను నిల్చుకొని చేస్తాను. దానికోసం అనేసి సరే అనేసి అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అది కొనుక్కున్నాను. మళ్ళీ ఇది ₹300 ₹400 పడింది. ఇది ఎందుకంటే ఇది ఏమంటే ఇది షార్ట్స్ తీసుకోవాలన్నా, ఒకవేళ ఎక్కడన్నా వ్లాగ్స్ చేసుకోవాలన్నా, ఎందుకంటే ఎక్కడ పోయినా సరే, గుడికి పోయినా ఎక్కడ పోయినా మంచి ఫేమస్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, అక్కడ ఏమవుతుంది ప్రాబ్లం, ఎందుకు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతాను అనేసి అప్పటికప్పటికే లైవ్ వీడియోలు ఎందుకు చేయలేకపోతున్నా అంటే అక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. అంటే గుడికి పోయినప్పుడు ఇప్పుడు ఏదైనా వినాయక చవితి వచ్చింది, ఈరోజు వినాయక చవితి వచ్చింది అనుకుందాం. వినాయక చవితికి మనము గుడికి పోతాం. గుడికి పోయినప్పుడు అక్కడే మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడదాం అనుకుంటే అక్కడ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. సాంగ్స్ ప్లే అవ్వడం వల్ల మనకు కాపీరైట్స్ వస్తుంది కాబట్టి అక్కడ నేను వాయిస్ని జీరో చేయాల్సి వస్తుంది. దానికోసం అనేసి నేను మీకు స్పెషల్గా వాయిస్ ఓవర్ ఇస్తాను. అంతేగాని మన ఇంట్లో చేసుకునేదైతే మేము ఈ సంవత్సరం చేయలేదు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. అది ఎందుకు చేయలేదు ఏమనేసి మీకు క్లారిటీగా మీకు ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో మన వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే.
ఎందుకు చెప్తానంటే ఆ విధంగా ఇప్పుడు మనకి ఉంది కదా, అందుకోసం అనేసి నేను అక్కడ చేయలేకపోతున్నాను, అంతేగాని కారణం, లేకపోతే ఇంకేం లేదు. మళ్ళీ ఈ మైక్ కొనుక్కున్నాను. ఈ మైక్ నేను ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాను. ఒక రిసీవర్ ఇచ్చారు, ఐఫోన్ కోసం అనేసి కొనుక్కున్నాను. ఇది 900 రూపీస్ పడింది. ఈ 900 రూపీస్ పడింది. ఇంకొకటి స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ని నేను చూపిస్తాను, ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను స్టాండ్. ఆ స్టాండ్ కొనుక్కున్నాను. ఆ స్టాండ్ కొనుక్కున్నప్పుడు మొత్తం ఆ స్టాండ్ వచ్చి 800 పడింది. 1600 పడినాయి అనుకుంటా. 1600, 1700. ఈ మైక్ 900 అనుకుంటా. ఐఫోన్ అయితే, నార్మల్ది అయితే మీకు 700 ఏమొస్తుంది. 900 ఇది, 800 మైక్, మొత్తం ఎంత అయింది? 1700. ఇదొక 350 రూపీస్ అయింది. ఎందుకంటే ఇది చిన్నదిగా బాగుంటుంది కదా, ఏమన్నా పోయినప్పుడు ఏమైనా చేసేది. ఇంకా ఆల్రెడీ చూసింటారు ఇది అందుకోసం అనేది తీసుకున్నాను. ఇది మొత్తం 2050 అయింది అనుకుంటాను. 2050 అయితే దాన్ని 3 నెలలు ఈఎంఐ పెట్టుకున్నాను. ఎందుకంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది కదా, కట్టేద్దాం అనేసి పెట్టుకున్నాను. అలాగే మీ దగ్గర నేను సజెషన్ ఇచ్చేది ఏమంటే, మీ దగ్గర ఏం ఐటమ్ అయితే ఉందో ఆ ఐటమ్తోనే యూట్యూబ్ని స్టార్ట్ చేయండి. అంతేగాని అనేసి కొనేసి, ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎంత ఓపిక ఉండాలంటే అసలు మామూలు ఓపిక కాదండి. నేను చెప్తాను, అసలు సహనం అనేది ఎంత ఉందో పరీక్షిస్తారు. అసలు పరీక్షించేదంటే, ఇప్పుడు నీకు ఒక వీడియో పెడతావు, నువ్వు ఒకేసారి 2,500 పోతుంది. ఇంకొక వీడియో పెడతావు, 100 కూడా పోతుంది. అదే సహనం అనేది చాలా చాలా ఓపిక ఉండాలి. ఎంత ఓపిక ఉండాలంటే అసలు అంత ఓపిక ఉండాలి. ఇప్పుడు నేను డబ్బు ఖర్చు పెట్టేసినాను, 10,000 ఖర్చు పెట్టేసినాను, నాకు డబ్బులు రాలేదు, 5,000 ఖర్చు పెట్టేసినాను, నాకు డబ్బులు రాలేదు అనేసి మనలో మనం కుమిలిపోయి ఎందుకంటే 10 రూపాయలు కూడా ఊరికే రాదు, కష్టపడితేనే 10 రూపాయలు వచ్చేది. ఆ 10 రూపాయలు కూడా ఊరికే రాదు కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుకోసం అనేసి మనం ఎంతలో ఉందో అంతలో చేసుకుందాం. ఇప్పుడు మనకేముంది, ఇప్పుడు మనకి స్టాండ్ తీసుకున్నాము. స్టాండ్ కూడా నాకేం అవసరం లేదు, కానీ ఇప్పుడు నిలుచుకొని చేయాలి, బిగ్ బాస్ వస్తుంది, మళ్ళీ రివ్యూలు చేయాలి, అందరికీ బాగా న్యాయం చేయాలి, మానిటైజేషన్ అయింది, ఇప్పటికన్నా క్వాలిటీ వీడియోస్ ఇకపోతే బాగుండదు కదా అనేసి నేను ఈ విధంగా స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా తక్కువ రేట్ కాబట్టి నేను తీసుకున్నాను. మళ్ళీ మనకి ఎక్కడ కన్వీనియంట్ ఉంది, ఇప్పుడు మన ఇంట్లో కన్వీనియంట్ ఉందో మన ఇంట్లో చేసుకుందాం, బయట కన్వీనియంట్ ఉందో బయట కన్వీనియంట్ చేసుకున్నాం. అంతేగాని మనం ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఆ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని మాత్రం అనుకోవద్దని. జస్ట్ ఒక రూమ్ ఎంత మా అయితే ఒక 10 నిమిషాలు వీడియో చేస్తాము. 10 నిమిషాల వీడియో ఇంకా ఎక్కడ పోయినా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ల్యాప్టాపే కావాలంటే ల్యాప్టాపే అవసరం లేదు. ఎడిటింగ్ చేసుకోవాలంటే మొబైల్లో కూడా చాలా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకు నేర్చుకోవాలంటే ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా కానీ, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు 9 months వెయిట్ చేస్తేనే మనకు బాబు పాపో ఎవరో ఒకరు వస్తారు. అందుకోసం మనం కూడా యూట్యూబ్ కూడా 1 year కేటాయించాలి. 1 year కేటాయిస్తాను మాకెట్ట డబ్బులు అనుకోవచ్చా? డబ్బులు మీకు వస్తుందండి. ఇప్పుడు యూట్యూబ్ పైనే మీరు ఉండద్దండి. మీ ఏం పని అయితే చేస్తారో ఆ పని అలాగే కంటిన్యూ చేసుకుంటా మళ్ళీ యూట్యూబ్ని మొదలు పెట్టండి. ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా మార్గాలు ఉన్నాయి, కానీ టైం పడుతుందండి. ఒక్క వీడియో వైరల్ అయిందంటే చాలు మన లైఫ్ మారిపోతుంది. ఆ వీడియో వైరల్ అవ్వడం కోసం చెప్తాను. నాదైతే ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదు ఇప్పటి వరకు. అయితే ఖచ్చితంగా నాకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అవుతుందని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ రోజు కాకపోతే ఇంకొక సంవత్సరానికి అవని మనం పని మనం చేసుకుంటా ఉన్నాం. మన యూట్యూబ్ పని, మనకి అన్నం పెట్టేది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మర్చిపోవాలి. ఎవరు ఏ పని చేసినా కానీ తక్కువ అంచనా అయ్యిందండి. ఎందుకంటే ఈరోజు ఆ పనిలోనే నువ్వు కోటీశ్వరులు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఆ పనిని మనం తక్కువ అంచనా వేయకూడదు ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం, రేపు ఏ స్టేజ్లో ఉంటామో తెలియదు. రేపు డౌన్ అవ్వచ్చు, అప్ అవ్వచ్చు, అది ఎలాగైనా ఉండొచ్చు. ఖచ్చితంగా మీరైతే యూట్యూబ్ కోసం డబ్బు ఖర్చు పెట్టాలంటే నేనైతే సజెషన్ చేయను. కానీ నేను బయట పోతాను, తిరుగుతాను, వ్లాగ్స్ చేస్తాను, ఎక్కువ నేను బయట తిరుగుతుంటాను అంటే ఖచ్చితంగా మీరు మైక్ తీసుకోండి. ఎందుకంటే మైక్ తీసుకున్నారంటే బయట తిరిగే వాళ్ళకి, అదే ఇంట్లోనే ఉండి నేను వీడియోలు చేసుకుంటాను అనే వాళ్ళకి మీరు జస్ట్ ఒక చిన్న స్టాండ్ ఈ విధంగా 350 రూపాయలు ఇచ్చినారంటే ఈ విధంగా స్టాండ్ వస్తుంది. ఇలాంటి స్టాండ్తో కూడా మీరు తీసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. లేకపోతే మీ దగ్గర ఇలాంటి ఇయర్ ఫోన్స్ కానీ, మైక్గా మామూలుగా ఇయర్ ఫోన్స్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ వాటిలో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు, మీకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ లేనప్పుడు పెయింట్ బకెట్ లేదా మీ దగ్గర, మామూలుగా వేరేది ఏదన్నా మీ దగ్గర ఏముంటే అది ఎక్విప్మెంట్, ఇప్పుడు మనకు ఇంత హైట్ వరకు రావాలి వీడియో, ఇంత హైట్ వరకు రావాలనుకోండి వీడియో, అంత హైట్ వరకు ఏదన్నా సరే మీ ఇంట్లో ఉండే సామాను, కబోర్డ్ ఉందా లేకపోతే ఏది ఉందో దాన్ని పెట్టుకోండి. వెనకాల కావాలంటే ఒక కట్టను వేసుకోండి. అంతేగాని మనం ఊరికే డబ్బులు ఖర్చు పెట్టేసి అనేసి మనం ఎరవేయకూడదు అనేసి నేను అనుకుంటాను. అందుకోసం అనేసి ఎందుకంటే నేను టెన్షన్ పడింది, ఎందుకంటే ఆపేయింది కూడా నాకు కారణం. నేనేం డబ్బు ఖర్చు పెట్టలేదు, డబ్బు ఖర్చు పెట్టకపోవడం వల్లనే నేను ధైర్యంగా ముందుకు పోయాను. ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి రాలేదు అన్నప్పుడు బాధ ఉంటుంది. ఎంత బాధ ఉంటుందంటే మామూలు బాధ ఉండదు, అది ఎవరికైనా తెలుసు. ఆ బాధని మనం కవర్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను. అలాగే మీకు ఇప్పుడు ఈ స్టాండ్ కూడా చూపిస్తాను, మీకు ఒక సెకండ్.
వీడియో రికార్డింగ్ అవుతుంది, వీడియో కట్ అవ్వదు. సారీ, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి స్టాండ్, చూసారా? ఈ స్టాండ్ తీసుకున్నాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు చాలా లాంగ్ అయిపోయింది, అయినా కానీ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.